హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు కాలాతీత వ్యక్తులు నవలలోని 6వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. శ్రోతల యొక్క ప్రోత్సాహం నాకెంతో ముఖ్యమని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. నిన్నటి ఎపిసోడ్ చివరిలో కళ్యాణి వసుంధర ఇంటికి రమ్మని వసుంధర పదే పదే అడగక, నేను ఇంటికి వెళ్ళి అక్కడ అన్ని సామాన్ తీసుకుని నీ దగ్గరికి వస్తాను, నీ అడ్రస్సు అదే కదా అని అడగటం జరుగుతుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. కళ్యాణి రిక్షా ఇందిర ఇంటి దగ్గర ఆగేసరికి పని మనిషి సూరమ్మ ఎదురైంది. ఇంట్లో ఎవరూ లేరా అంది కళ్యాణి. ఆనందరావు గారు నిద్రపోతున్నారు, ఇంకెవరూ లేరమ్మా అంటూ రిక్షాలో నుంచి బెడ్డింగ్ అందుకుంది సూరమ్మ. కళ్యాణి తిన్నగా తన గది దగ్గరికి వెళ్ళి తాళం తీసి సామాన్ లోపల పెట్టించింది. రిక్షావాడు వెళ్ళాక బెడ్డింగ్ విప్పుతున్న కళ్యాణితో, ఎంత కష్టం వచ్చిందమ్మా నాయనా, పోయారంటగా పరామర్శించింది సూరమ్మ. కళ్యాణి ఆ ప్రసక్తి తేవడం ఇష్టం లేనట్లు స్నానానికి నీళ్లు పెట్టు సూరమ్మ అంది. స్నానం చేసి తిరిగి వస్తుంటే అప్పుడే నిద్రలేచిన ఆనందరావు ఎదురయ్యాడు. ఓ కళ్యాణి, ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. ఇప్పుడేనండి, అరగంట అయింది, మెయిల్లో వచ్చాను అంది కళ్యాణి. పాపం, చాలా ఇబ్బందుల్లో పడిపోయావు. అసలు ఇంతకీ మీ నాన్నగారికి ఏం జబ్బు చేసిందమ్మా? పక్షవాతం వచ్చింది, ఇక్కడికి తీసుకొచ్చేయాల్సింది. ప్రకాశం ఉన్నాడు, పెద్ద హాస్పిటల్ ఉంది, జాగ్రత్తగా వైద్యం జరిగేది. ఆ పల్లెటూరులో ఏం ట్రీట్మెంట్ జరుగుతుందని డాక్టర్లా ఏమైనానా? సరేలే, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో, ప్రయాణం చేసొచ్చావు అంటూ ఆనందరావు నూతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆనందరావు పరామర్శ కళ్యాణిని మరింత కలవరపెట్టింది. ఇక్కడికి తీసుకొస్తే నాన్న బతికేవాడా? నిజంగా చూసేవాళ్ళ? ప్రకాశం ఉన్నాడు అంటే తనకేం లాభం? నిజంగా అంత చూసేవాడైతే తనను ఇంత కష్టంలో ఇలా వదిలేస్తాడా? అయినా ఎక్కడికి వెళ్ళినా ఇది బాగోదని డాక్టర్ చెప్పాడు కదా. తుని నుంచి డాక్టర్ని రప్పించలేదు కనుక అతను. సాయంత్రం 6 గంటలయ్యాక ఇందిరా ప్రకాశం కలిసి వచ్చారు ఇంటికి. హాస్పిటల్కి వెళ్ళిన ప్రకాశం, ఆఫీస్కి వెళ్ళిన ఇందిర ఎలా కలుసుకున్నారో అర్థం కాలేదు కళ్యాణికి. ప్రకాశం మేడం ఎట్లెక్కుతూ కళ్యాణి గది తెరిచి ఉండడం చూసి గతుక్కుమన్నాడు. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ కళ్యాణి గది గుమ్మం దగ్గర నిలబడి, ఎప్పుడూ రావటం అన్నాడు. నిండుగా కళ్యాణి అని సంబోధించలేని అతని పెరిగితనం కళ్యాణి గుర్తించకపోలేదు. మెయిల్లో వచ్చాను అన్నది. అతడు గది గుమ్మల్లో నిల్చునే, ఇందిర నిన్ను చూడలేదలా ఉంది అన్నాడు. ఆ మాట అతను ఎందుకన్నాడో అతనికే తెలియదు, కానీ కళ్యాణికి అర్థమైంది. అతనికి ఇంకేం మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నాడు. ప్రకాశానికి ఇప్పుడు తనతో మాట్లాడటానికి మాటలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఎంత విచిత్రమైన పరిణామం! ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తాను కొంత ఊహించుకుంది, కానీ ఊహకు కూడా అందనంత దూరం అయిపోయాడు ప్రకాశం. ఎదురుగా కనిపించాక తన ఉత్తరాలన్నీ అందాయని, కానీ ఏదో కారణం చేత జవాబు రాయలేదని, ఏదో ఒక సాకు చెప్పి అంచేత తానేమీ చేయలేకపోయానని అంటాడనుకుంది. కానీ ప్రకాశం మాట తీరే మారిపోయింది. అతనికిప్పుడు తనతో మాట్లాడటానికి మాటలు లేవు. కళ్యాణి కిటికీ వైపు తిరిగి నిలిచింది. ప్రకాశం గోడవైపు తిరిగి తలుపు దగ్గర నిల్చున్నాడు. ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచలేదు. హ్యాండ్ బ్యాగ్ లోపల పడేసి జోడు విప్పి ఇందిర అక్కడికి వచ్చింది. వస్తూనే ప్రకాశాన్ని తోసుకుంటూ గది లోపలికి అడుగుపెట్టి, వచ్చేశావా అన్నది. అన్నదే కానీ ఆ స్వరంలో మిళితమైన కాఠిన్యం, ఏదో వ్యంగ్యం కళ్యాణికి కొట్టొచ్చినట్లు తోచాయి. వచ్చేశావా అన్న మాటలు వచ్చేశావే, వస్తే మాకే, ఎందుకొచ్చావు అన్నట్లు రకరకాలుగా ప్రతిధ్వనించాయి కళ్యాణి అంతరాంతరాలలో. జవాబు ఇయ్యని కళ్యాణిని ఎలా పరామర్శించాలో తెలియడం లేదు ఇందిరకు కూడా. కాఫీ త్రాగుదుగానిరా అంది చివరకు. అబ్బే, నాకేం వద్దు, అలవాటు తప్పిపోయింది అన్నది కళ్యాణి. ఏదో అనకపోతే బాగుండదు అన్నట్లు. ఇందిర ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళిపోయిన మనుషులతో మనం వెళ్ళిపోతామా? వచ్చి కాఫీ తాగు, నీకు అలవాటు ఉందో లేదో నాకు తెలీదు అన్నది. ఆ మాటలలో మార్ధవం లేదు. కేవలం తనకు క్లాస్మేట్గా మాత్రమే పరిచితమైన వసుంధర ప్రకటించిన మార్ధవం, ఆమె మాటలలో, ఆమె స్పర్శలో గల సాహర్థం
తన గుండెల్లో ఇంకా ప్రతిధ్వనిస్తోంది. దానికి ప్రతిరూపంగా ఇక్కడ ఇందిరలో స్వరంలోని కాఠిన్యం ఆమె గుర్తించగలిగింది. అంతవరకు కొయ్యబొమ్మలా నిల్చుండిపోయిన ప్రకాశానికి ఇందిర మాట్లాడిన విధానం దారి చూపింది. జరిగిన దానికి ఎవరేం చేయగలరు కళ్యాణి? ఏదో బాధలు కష్టాలు వచ్చాయని కాఫీ మానుకుని భోజనం మానుకుని ప్రయోజనం ఏమిటి? అనవసరంగా నీ ఆరోగ్యం కూడా పాడు చేసుకోవడం తప్ప అన్నాడు. ఆ ప్రకాశమేనా ఈ ప్రకాశం? నా సర్వస్వం నువ్వే, నీ జీవితమే నా జీవితం, నీ సుఖదుఖాలన్నీ నావిసుమా అని వల్లించిన ప్రకాశమేనా ఇతను? ఒకనాడు కన్నీరెందుకు కళ్యాణి, నేనుండగా నీకు దుఃఖమా అన్న ప్రకాశమేనా ఇతడు? కళ్యాణికి దుఃఖం వచ్చేస్తుంది, కానీ ఆపుకోవాలని చాలా ప్రయత్నించింది. తన కష్టసుఖాల్లో భాగం పంచుకోలేని వ్యక్తుల ముందు తన దుఃఖాన్ని వెల్లడి చేయడం ఆమెకిష్టం లేదు. కానీ ప్రకాశం అంతటితో ఊరుకోక ప్రతి వాళ్ళకి చెడ్డ రోజులు వస్తుంటాయి, పోతుంటాయి. బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం? ఒకరి కష్టాల్ని ఒకరు తీసివేయలేరనుకో అన్నాడు. కళ్యాణి హృదయంలో అభిమానం బుసలు కొట్టింది. విషాదం విస్తరిల్లింది. ఛీ, ఇతడు ఓ మనిషేనా అన్నంత అసహించుకుంది. కానీ తొణక్కుండా నిజమే, ప్రకాశం ఎవరి కర్మ ఎవరి కర్తలు, నా కష్టాన్ని ఎవరు పంచుకోలేరు, వద్దు కూడా అని గిరుక్కున ముఖం తిప్పేసుకుంది. ఇందిర ప్రకాశం కూడబలుక్కున్నట్లు ఒక్కసారి అవతలకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొంతసేపటి వరకు కళ్యాణి జరుగుతున్న సంఘటనలను తలుచుకుంటూ నిల్చున్న భంగిమలోనే నిశ్చేష్టురాలైపోయి ఉండిపోయింది. ఉన్నట్లుండి నిద్రలో నుంచి లేచిన దానిలా గదిలోని తన సామానంతా పెట్టెలోను బెడ్డింగ్లోనూ సర్దేసి క్యాంపు కాటు మడిచేసి గది గుమ్మల్లో నుంచి బయటకు ముఖం పెట్టి సూరమ్మ అని కేకేసింది. ఇందిరమ్మ గారు కాఫీ పంపించారండి అని కప్పు కాఫీతో అప్పుడే గది దగ్గరికి వచ్చిన సూరమ్మ కాఫీ అందివ్వబోయింది. ఇప్పుడేం వద్దు, త్వరగా వెళ్ళి ఓ రిక్షా తీసుకురా అంది కళ్యాణి. కాఫీ లోపలిచ్చేసి సూరమ్మ రిక్షా కోసం వెళ్ళింది. ఇందిర మళ్ళీ వచ్చి ఎక్కడికైనా వెళ్తున్నావా? చీకటి పడిపోతుంటే ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అన్నది. కళ్యాణి ముక్తసరిగా జవాబిచ్చింది. అవును, వెళ్ళిపోతున్నాను. అంటే అంది ఇందిర అర్థం కానట్లు ముఖం పెట్టి. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఉండదలుచుకోలేదు, మరెక్కడైనా రూమ్ తీసుకుంటాను. ఓహో అంది ఇందిర దీర్ఘంగా నిట్టూర్చి. ఏదో తెలుసుకున్న దానిలా కాఫీ తాగవా అన్నాడు ప్రకాశం మళ్ళీ కిందకి వచ్చి కళ్యాణి గదిలో అడుగుపెడుతూ. ఆమెకు చిరాకు వేసింది. వీళ్ళ బతుకంతా కలిసి కాఫీ తాగడంలోనే ఉంది అనుకుని దానికి జవాబు చెప్పకుండానే నేను వెళ్ళిపోతున్నాను ప్రకాశం అంది. ఎలాగా? ఆ వార్త అతని చెవి వెయ్యాలి కనుక. ప్రకాశానికి అర్థం కాక తెల్లబోయి ఏమిటి సంగతి అన్నట్లు ఇందిర వైపు చూశాడు. ఆమె ప్రకాశం వైపు తిరిగి తను వేరే రూమ్ తీసుకుంటుందట, నేనేం చెప్పగలను చెప్పు? తన మనసుకి ఇక్కడ ఉండడం బాగోలేదని తోస్తే బలవంతంగా ఉంచినా బాధ పెట్టడమే అవుతుంది. మనతో సరదాగా ఉంటుంది కదా అని నేనే రమ్మన్నాను. కానీ నాకు మాత్రం ఏం తెలుసు, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి తనకన్నీ కష్టాలే వస్తాయని. వచ్చిన 15 రోజులకే జబ్బు పడింది. 6 నెలలు తిరగకుండానే అన్ని రకాలుగా నష్టపోయింది అని కళ్యాణి వైపు తిరిగి, నిజమే కళ్యాణి, ఒక్కొక్క ఇంట్లో అలాంటివి జరుగుతాయి. మేము అనకాపల్లిలో ఉండేటప్పుడు ఒక ఇంట్లోకి అద్దెకి చేరాం. ఆ ఇంట్లోనే మా తమ్ముడు పోయాడు. సరిగ్గా నెల తిరక్క ముందే ఆ తర్వాత మా నాన్నకు జబ్బు చేసింది. దాంతో మా నాన్న హడలిపోయి మరొక్క రోజు ఆ ఇంట్లో ఉండనని ఇల్లు మార్చేశారు. అలాంటి అనుమానం కలగకపోవాలి, కానీ కలిగితే చాలా బాధగా ఉంటుంది ఆ ఇల్లు విడిచిపెట్టే వరకు. ఆలోచించుకో, నీకెక్కడ బాగుంటుందో అలాగే చెయ్యి అంది. తాను చెప్పవలసిందంతా పూర్తయిందన్నట్లు. తాను వెళ్ళిపోతున్నాననడంలోని భావాన్ని ఇంత చక్కగా సమర్థించగలిగినందుకు నిజంగా ఆమెను అభినందించింది కళ్యాణి మనసులో. ఎంత చక్కటి వ్యాఖ్యానం చేసింది, ఎంత గడుస్తనంగా మాట్లాడగలదు. ఇందిర చెప్పిన దానిలో కాదనడానికి తనకేమీ లేదు. ఆమె చెప్పిందంతా నిజం. కానీ తన అందుకు వెళ్ళిపోతానలేదు. మరొక రూమ్ చూసుకుంటాననడంలో ఆంతర్యాన్ని నిజంగా గ్రహించక ఇందిర అలా అనుకుందా? ఏమో, గ్రహించకపోయినా మంచిదే. గ్రహించి తననేం చేయగలదు కనుక. 6 నెలలు తిరక్కముందే అన్ని రకాలుగా నష్టపోయాను. ఎంత చక్కటి సత్యం! నిజమే, తను అన్ని విధాలా నష్టపోయింది. ఇందిరకు సమాధానంగా కళ్యాణి, ఆలోచించుకున్నాను ఇందిర, నువ్వు చెప్పినట్లే నేను అన్ని రకాలా నష్టపోయాను, అందుకే వెళ్తాను అన్నది. ప్రకాశం చలించకుండా ఉండలేకపోయాడు. కళ్యాణి వెళ్తాను అనడంలోని భావం తనకి అర్థం కాకపోలేదు. ఇందిర వ్యాఖ్యానించడంలోని చతురిమ అర్థం కాకపోలేదు. కళ్యాణి అన్ని రకాల నష్టపోయాను అన్న మాటలోని
లోతు అతని గుండెల్లో దూసుకుపోయింది. అతనేమీ అనలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడేమంత తొందర, తర్వాత వెళ్ళొచ్చు కళ్యాణి అన్నాడు చివరికి. సూరమ్మ రిక్షా తెచ్చి అక్కడ ఉంచి, అమ్మగారు రిక్షా వచ్చిందమ్మా అన్నది. ఇందిర ఆమెకేం బాధగా ఉన్నప్పుడు వెళ్ళని ప్రకాశం, ఇలాంటప్పుడు మనం బలవంత పెడితే మరింత ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం అన్నది. కళ్యాణి ఆమె మాటలు వినిపించుకోకుండానే ఈ సామాన్ రిక్షాలో పెట్టింది సూరమ్మ అన్నది. అంతవరకు ఆ రంగంలో లేని ఆనందరావు కూడా అక్కడికి వచ్చి, ఏమిటి, ఎక్కడికి మళ్ళీ ప్రయాణం అన్నాడు. ప్రయాణం ఏమీ లేదు నాన్న, కళ్యాణి రూమ్ మార్చుకుంటుందట అంతే అంది ఇందిర. ఆనందరావుకి సుబోధకంగా ఉండే పద్ధతిని అతను అలాగా, పోనీ హాస్టల్లో చేరితే మంచిది, నలుగురు ఉంటారు, కలివిడిగా ఉంటుంది అన్నాడు. పెద్దవాడు తానొక సలహా చెప్పకపోతే ఎలాగా అన్నట్లు. సామానంతా రిక్షాలో పెట్టించేసి సూరమ్మ, వెళ్తారా అమ్మగోరు అంది. వెళ్తున్నా అని సూరమ్మ చేతిలో ₹1 పెట్టి, నమస్కారం బాబాయ్ గారు, వెళ్తున్నా అన్నది కళ్యాణి ఆనందరావు వైపు తిరిగి. మంచిదమ్మా, అప్పుడప్పుడు వచ్చి స్నేహితులను చూసిపోతుండు అన్నాడు ఆనందరావు. కళ్యాణి మారు మాట్లాడకుండా రిక్షాలో ఎక్కి డాబాతోటికి పోని అనింది. రిక్షా కొంత దూరం కదిలిపోనిచ్చి, ఇందిర ముందే అంతా ఏర్పాటు చేసుకుని వచ్చింది చూసావా నాన్న అంది. పాపం దిక్కులేని పిల్ల, ఏదో అవస్థలు పడుతోంది, పోన్లెద్దు అన్నాడు ఆనందరావు ఔదార్య విస్ఫూర్తితో. ప్రకాశం బరువుగా అడుగులు వేసుకుంటూ మేడమెట్లెక్కాడు. ఆదివారం సెలవు దినాన్ని ఎలా గడుపుదామా అని కూనిరాగంతో ఆలోచిస్తుంది ఇందిర. ఉదయం 9 గంటలైంది. మెట్ల గదిలో వాల్ కుర్చీలో కూర్చుని హాయిగా చుట్ట కాల్చుకుంటున్నాడు ఆనందరావు. ఎదురుగా చాప వేసుకుని కూర్చున్న ఇందిర అప్పుడే తలంటుకున్న జుత్తు చిక్కు తీసుకుంటూ సన్నని కూనిరాగం తీసుకుంటూ బుర్రలో ఏవో కూడికలు తీసివేతలు చేస్తోంది. డిసెంబర్ చలికాలపు అందమైన ఆదివారాన్ని ఏం చేయాలి? ఆసుపత్రిలో అర్జెంటు పని అని ఏదో ఉందంటూ 8ంటికే ఉడాయించాడు ప్రకాశం. 2 రోజుల నుంచి కృష్ణమూర్తి కనపడ్డమే లేదు. ఎదురుగా ఖాళీగా ఉన్న మెట్ల పక్క కళ్యాణి గది ఆమె దృష్టిలో పడింది. అన్నట్లు అతనికి ఈ గది అద్దెకిచ్చేస్తే అద్భుతంగా ఉంటుంది. నిన్న సాయంత్రమే కళ్యాణి సామాన్ పట్టుకుపోయింది. పీడ వదిలిందనుకుంది ఇందిర. ఎక్కడో దిక్కుమాలిన లాడ్జిలో ఉంటున్నాడు కృష్ణమూర్తి. రూమ్ ఇస్తానంటే ఎగిరి గంతేసి వస్తాడు. అద్దెలో కొంచెమైనా కలిసి వస్తుంది. తనలో తానే నవ్వుకుంది ఇందిర. కొంచెమేం కర్మ, మళ్ళీ తనలో తనకే చిరాకు వేసింది. ఎప్పటికప్పుడే డబ్బు కోసం తడుములాట, లెక్కలు, అడుగు తీసి అడుగు పెడితే డబ్బు కావాలి. తనకిచ్చే ₹130 జీతంతో ఏది తలపడదామన్నా కుదరడం లేదు. ఇది ఉత్త విధవ ప్రపంచం నాన్న అన్నది ఉన్నట్టుండి. ఆనందరావు కూడా ఆ క్షణంలో అదే ఆలోచిస్తున్నట్టు, సందేహమేమిటి, ఆ సంగతి ఆచార్యుల వారు ఎప్పుడో చెప్పారు అంటూ ఇందిర అభిప్రాయానికి సాక్షిని హాజరు పెట్టాడు. ఎవడా ఆచార్యులు అడిగింది ఇందిర ఎవడో అర్థం కాక. నీకు తెలియదులే, ఆదిశంకరాచార్యుల వారు అన్నాడు ఆనందరావు. నాన్న చలోక్తలంటే ఇందిరకు తగని ప్రేమ. ఆ ప్రేమ ప్రకటన మాత్రం ఎప్పుడూ చిరాకు రూపాన్ని ధరిస్తుంది. నువ్వొకడివి పోద్దు, ఆ శంకరాచార్యులెవరో నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇవాళ ఆదివారం కదా, ఏం ప్రోగ్రాం వేసుకుందాం అనుకున్నా చేతిలో కాణీ లేదు. నా చేతిలో కాణీ లేకుండా చేసిన ఈ ప్రపంచం వెదవది కాక మరేమిటి అంటూ నాన్నని కసిరింది. ఆనందరావు పొగరాని చుట్టను పెదవులతో ఆప్యాయంగా లాలిస్తూ ఉండడం. అందుకే సర్కారు మొదటి పంచవర్ష ప్రణాళిక అంటూ లాటరీ వేసింది. గెలిచిందా, బేడకి ₹100 కొనుక్కోవచ్చు. కాస్త ఓపిక పట్టు మరి. ఇంతకు ఇవాళ ప్రోగ్రాం ఏమిటి అన్నాడు. ఇందిర జవాబు చెప్పలేదు. జడ అల్లుకోవడంలో నిమగ్నమైపోయింది. ప్రకాశం భోజనానికి వస్తాడా అని మళ్ళీ ప్రశ్న వేశాడు ఆనందరావు. ఎందుకో ఇందిరకు తిక్కరేగింది. రాడు, ఆసుపత్రి నుంచి అలా హార్బర్కి వెళ్ళి సముద్రంలో పడిపోతాట అంది. ఆ జవాబుతో ఆనందరావు మళ్ళీ మౌనం వహించాడు. కూతురు క్షోభ ఏమిటో అతనికి అర్థమైనా చేయగలిగింది ఏదీ లేదు. అన్నవస్త్రాలకు కూడా చాలని జీతం రాళ్లతో కాలక్షేపం చేసే స్థితిలో ఇందిరకెప్పుడూ రాజీ కుదరలేదు. ఆ స్థితి మీద కోపం ప్రకోపించినప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ల మీద విరుచుకుపడుతుంది. ఆనందరావు అలాంటి జీవితాన్ని అడ్డదారిలో జయించేశాడు. చుట్టముక్కల్లో నుంచి బ్రహ్మానందాన్ని పిండుకోగలడు. క్షణం గడపడం కోసం ఎవరినైనా వాడుకోగలడు. అదేది కుదరనప్పుడు నిశ్చింతగా హాయిగా నిద్రపోగలడు. రేపు అనేది నేడై ఆ నేడు ఈ క్షణమైతే తప్ప దాని గురించి అతడు ఆలోచించడు. జడ ముగించిన ఇందిర తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని
మళ్ళీ వచ్చి మెట్ల గదిలోకి చతికిలబడింది. కాలక్షేపం చదువుకి ఏదైనా పుస్తకము పత్రిక లాంటివి దొరుకుతాయేమోనని నలుమూలలా బద్ధకంగా చూస్తుండేసరికి గుమ్మం దగ్గర అడుగులు చప్పుడైంది. అటు చేసి చూసేసరికి కృష్ణమూర్తి ప్రత్యక్షం. రావోయ్ రావు సాహెబ్ రా అంటూ పలకరించాడు ఆనందరావు. అదేమిటండయ్, కనీసం పద్మవిభూషణ్ అనేనా అనకూడదా అంటూ కృష్ణమూర్తి కిటికీలో కూర్చుని అర్జెంటుగా తీసి సిగరెట్ వెలిగించాడు. వెలిగిస్తూ ఇంద్రవైపు తిరిగి, తండ్రి కూతురు ఏమిటలా దిగాల పడిపోయి కూర్చున్నారు? ఆదివారం ప్రోగ్రాంలు ఏమీ లేవా అన్నాడు. ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి కానీ ముందు నీ సంగతి చెప్పు. 2 రోజులై కనపడ్డం మానేశావు. ఏం పాట పడుతున్నావు అంటూ నిలవేసింది ఇందిర. కృష్ణమూర్తి నవ్వు నవ్వేసి, చాలా బిజీ ఉన్నాను, ఐఏఎస్కి చదివేస్తున్నానంటూ గంభీరమైన ఫోజు పెట్టాడు. ముందు BA పార్ట్ 3 సంగతి ఏమిటి? ఎన్ని సెప్టెంబర్లు చూసినా దాని సంగతి ఏమీ తెలియలేదుగా అంది ఇందిర. అదే మరి వెదవది, అయినా ఆలస్యం ఎలాగో అవుతుంది, 2 కలిపి చదివేద్దామని మొదలుపెట్టానన్నాడు కృష్ణమూర్తి నిబ్బరంగా. ఆనందరావు చుట్టపీక వీధిలోకి విసిరేస్తూ, అదే మంచిదిలే, మళ్ళీ మళ్ళీ చదవనక్కర లేకుండా అన్నీ కలిపి ఒకేసారి తగలెట్టేస్తే సరిపోతుంది అన్నాడు. ఒక్కసారి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు, ఇందిరా అన్నట్లు మొన్ననేగా IAS పరీక్షలకు పోయింది నవంబర్లో, ఇప్పుడేం చదువు అంది. ఆనందరావు వెర్రిదానా, మళ్ళీ నవంబర్ రాదు అన్నాడు. ఇందిరకు అప్పుడు అర్థమైంది. నిజమే సుమా, నాకు తట్టలేదు అని ఒప్పేసుకుంది. అందుకే ఆడవాళ్ళకి బుర్రలు లేవంటారు అని గెలుపు ప్రకటించాడు కృష్ణమూర్తి. ఇందిర నిబ్బరంగా, అంత పని నెత్తిన వేసుకోకు, ఆడవాళ్ల బుర్రల విలువ కట్టడానికి నీలాంటి వాడి బుర్ర పనికిరాదు. అది సరే కానీ కృష్ణమూర్తి, ప్రస్తుతం నువ్వు ఉంటున్న లాడ్జీ సదుపాయంగానే ఉందా అంది. లాడ్జీకే నవరత్న ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి ముందు గేటు దాటితే పూల మొక్కలు, కింద 2 గదులు, పైన 1 గది, ఒంటి స్తంభం మేడైతే అయింది. కానీ 9 మంది ఉంటున్నాం. అందులో చాలా భాగం నాలాంటి సెప్టెంబర్ మార్చి ప్రయాణికులే. 2 NGOలు కూడా ఉన్నారు. వాళ్లతో ఒకటే ఇబ్బంది, 2వ తారీఖు నుండి చేయబదులు అడుగుతారు. ఆ వెధవ దురలవాటు మినహాయిస్తే వాళ్ళంతా మంచివాళ్లేరే అనుకో. స్నానానికి వాటికి సదుపాయంగా ఉందా అంది ఇందిర మళ్ళీ. ఆ ప్రశ్నల అంతరార్థం కృష్ణమూర్తికి అర్థం కాలేదు. మా లాడ్జీలో చాలామందికి స్నానం అనేది మా తెలుగు టీచర్లు అన్నట్లు వైకల్పికం, అంటే చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. మా వాళ్ళకి అలాంటి పాతకాలపు పట్టింపులు ఏవీ లేవు. ఇంతకీ ఏమిటి ఇవాళ విశేషం? రాణిగారు మా స్నానపానాదుల గురించి విచారణ అధికంగా చేస్తున్నారు అన్నాడు కృష్ణమూర్తి బుషుట్టు జేబులో నుంచి సిగరెట్ కేసు బయటికి తీస్తూ. 3 నిమిషాల క్రిందటే ఆరిపోయిన చుట్ట అవతల పారేసిన ఆనందరావు క్షణంలో ముందుకు వంగి, అగ్గిపెట్టె కావాలా అంటూ ఆపదలో ఆదుకుపోయేవాళ్ల ఆప్యాయంగా అందించి అతని చేతిలోని సిగరెట్ పెట్టెని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇందిర 1 నిమిషం పాటు ఊరుకుని, అధిక విచారణ ఏమీ కాదు, ఆవశ్యం విచారించవలసిన వచ్చే విచారిస్తున్నాను రాణిగారు అంది వీధిలోకి చూస్తూ. కృష్ణమూర్తి వైపు తిరగకుండానే, పోర్షన్కేం బాగానే వచ్చింది, ఇంకా నాటకం మొదలు పెట్టవచ్చు అన్నాడు కృష్ణమూర్తి తన సహజమైన ధోరణిలో. కానీ ఇందిర ఎందుకో గతుక్కుమంది. క్షణం మాత్రం నేనేదో నాటకం ఆడుతున్నానని అతని అభిప్రాయం. మళ్ళీ మరుక్షణమే తేరుకుని, అయితే విను, ఇదే నా నాంది ప్రస్తావన. శ్రీ 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 పద్మవిభూషణ్ తహసీల్దార్ గారు ఇంకేమైనా అవసరం ఉంటే అవన్నీ అయినా కృష్ణమూర్తి గారు వారి ఒంటి స్తంభం మేడ నుండి మా 3 అంతస్తుల డాబా ఇంటికి మకాం మార్చబోతున్నారు అనేసి టక్కున ఊరుకుంది. ఏమీ నీ జవాబు అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి అతని వైపు చురుగ్గా చూసి, కృష్ణమూర్తికి ఇప్పుడు నిజంగా ఇందిర నాటకం ఆడుతున్నట్లే తోచింది. ఏమిటి సంగతి అన్నట్లు తెల్లబోయి చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆనందరావు కూతురు వైపు సాలోచనగా చూసి, ఇంత సరికొత్త ప్లాన్ ఇందిర బుర్రలో ఎప్పుడు మెరిసింది అనుకుని విస్తుపోయాడు. ఇందిర గిలక గలగలలాడినట్లు నవ్వేసి, సభాష్, 3 తరాల వాడు మా నాన్న, ముందు తరం నవయువకుడివి నువ్వు, ఒకలాగే చల్లబడిపోయారేమిటి? అద్భుతమైన బ్రెయిన్ వేవ్ వచ్చి ఆషాఢ వర్షంలో మీద పడిందని నేను మురిసిపోతుంటే మాట్లాడమేమిటి కృష్ణమూర్తి అని అరిచింది. కృష్ణమూర్తి కొంచెం బోధపడిన వాళ్ళ ముఖం పెట్టి, కవిత్వం బాగానే ఉంది కానీ తీర్మానం నాకేం బోధపడలేదు అన్నాడు. పోనీలే, ఉన్న కాస్త మెదడుని సెప్టెంబర్ మార్చిలకే కరిగించేశావు. అనవసరంగా నిన్ను ప్రయాస పెట్టడం నా ఒంటికి అసలే పడదు. చూడు, ఆ దిక్కుమాల లాడ్జిలో డబ్బు గుంజుకోవడం కోసం
పీడకలల్లా పీడించే వాళ్ళ మధ్య ఏం అవస్థపడతావు? అసలే సెప్టెంబర్ మార్చ్ కంపార్ట్మెంట్ అంటున్నావు. ఆ కంపార్ట్మెంట్లో ఉన్నన్నాళ్ళు ఎక్కడికి చేరలేవు. హాయిగా మా దివ్య భవనంలోకి వచ్చేస్తివా? అమాంతం జాతకం మారిపోవచ్చు. భోగానికి భోగం, చదువుకి చదువు అంటూ ఆనందరావు కేసు తిరిగి ఏ లోకల్లో ఉన్నావు నాన్న? ఎంత లేదన్నా ఇంటికి పెద్దవాడివి, నువ్వు చెప్తే కాదంటాడా కృష్ణమూర్తి అంది. అంతవరకు క్రితం రోజు ఆంధ్రపత్రికలో వాతావరణ సూచనల్ని దీక్షగా చదువుతున్న ఆనందరావు తటాలన పేపర్ మడిచేసి, ఏమిటి నేను చెప్తే గాని కాదంటాడా కృష్ణమూర్తి? అబ్బే, అతను అలాంటి అవకాశాలు పోగొట్టుకోడే అంటూ అతని వైపు తిరిగి, ఏమోయ్ గది సిద్ధంగా ఉంది, ఇంటివాడు నీ ధర్మమా అని మొన్న వెళ్ళవేయించాడు. గాలి వెలుతురు వద్దన్నా వస్తాయి. డాబా గదే అనుకో. అయినా ఇప్పట్లో వర్షాల బాధ లేదు. సాయంత్రానికి నవమి వెళ్ళి దశమి వచ్చేస్తుంది అన్నాడు. తండ్రి కూతురు మాట్లాడినంతసేపు మౌనంగా వినేసి కృష్ణమూర్తి, ఓ అదా సంగతి. అయినా 4 రోజుల భాగ్యానికి అంత హడావిడి దేనికి? ఎప్పుడో ఓనాడు కళ్యాణి అమాంతం బండి దిగేస్తుంది. కాశీ మజిలీల కథలోలాగా నన్ను ఉడతనో మెడతనో చేసేసి ఎక్కడ దాచేయగలరు? ఆవిడ గది ఆవిడకిచ్చేయకపోతే ఊరుకుంటుందా అన్నాడు. హఠాత్తుగా కళ్యాణి మాట విని ఆనందరావు, చెప్పుకో, ఏం సంజాయిషి చెప్పుకుంటావో అన్నట్లు చూశాడు కూతురు వైపు. ఇందిర మాత్రం భుజం మీదుగా జడ ముందుకు వేసుకుని సగం అల్లి వదిలేసిన చిగుళ్లను ముడుస్తూ, ఓయ్ వెర్రినాగన్న, కళ్యాణి బండి దిగడం మళ్ళీ ఎక్కేయడం కూడా అయిపోయింది. ఉడతనో మెడతనో చేయడమేమి కర్మ, రాజకుమారులా హాయిగా ఉండొచ్చు. నీకేమిటి లోపం అన్నది ఎక్కడలేని ఆదరణ కళ్ళల్లో ఒలకిస్తూ. కృష్ణమూర్తి బిత్తరపోయి, ఏమిటి నువ్వు అనేది? కళ్యాణి రావడం ఏమిటి, వెళ్ళడం ఏమిటి, ఎప్పుడు జరిగింది, ఎక్కడికి వెళ్ళింది అని గబగబా అడిగేశాడు. కళ్యాణి రాకపోకల గురించి అతడంత ఆదుర్దా వ్యక్తం చేస్తాడని ఇందిర ఊహించనే లేదు. అతడు అడిగిన అన్ని ప్రశ్నలు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతే ఏం ములుగుతుందో అన్నట్లు, నిన్ననే వచ్చింది, నిన్ననే వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ విశాఖపట్నం పొలిమేరలు దాటి ఉండదు అంది. ఆ తలతిక్క జవాబుకు కృష్ణమూర్తికి నిజంగా చిరాకేసింది. సీరియస్గా మొహకం పెట్టి, ఏమిటి అర్థం లేని వాగుడు, అసలేమైందో చెప్పరాదు అని చీత్కారం చేశాడు. అతని చీత్కారంతో ఇందిర మరింత ముఖం ముడుచుకుంది. ఈ వ్యవహారం ఇలా సాగుతే అసలుకే మోసం వస్తుందేమోనని ఆనందరావు కలగజేసుకుని, ఆ అమ్మాయి ఏదో ఆపదలో పడి వెళ్ళిపోతే మధ్య మీరిద్దరు కొట్టుకుంటారేమిటి? అది కాదోయ్ కృష్ణమూర్తి, కళ్యాణి వాళ్ళ నాన్న పోయాడు కదూ, మనసు విరిగి ఇంకా ఈ ఇంట్లో ఉండలేనని వెళ్ళిపోయింది అంతే. ఊళ్ళో మరెవరినో ఆశ్రయించుంటుంది పాపం. దిక్కులేని పిల్ల కదూ, ఎవరో ఒకరు చేరదీసుంటారు అన్నాడు. కృష్ణమూర్తి ముఖం షాక్ తిన్నవాళ్ళ ఒక్కసారి పాలిపోయింది. వాళ్ళ నాన్నగారు పోయారా? ఆవిడ ఉండలేనంటే మాత్రం నువ్వేమని పంపించేశావు? ఇందిరా, అంత ఆపదలో ఉన్న మనిషి ఏమైనా అంటుంది, అలా అని గాలికి ధూళికి వదిలేయడమేనా అన్నాడు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసి. బాగుంది వరస, మహారాజ్ అంటే అన్నట్లుంది. ఆవిడ కష్టాలన్నీ నేనేం తెచ్చిపెట్టానా? ఏదో మాతో పాటు సరదాగా ఉంటుందని చోటిస్తే ఇక్కడ ఉండడం వల్లే తనకన్ని కష్టాలు వచ్చాయి. ఎక్కడికి పోతానంటే నేనేం చేయను? కొంగు పట్టుకుని వేలాడమన్నావా? కొన్నాళ్ళు నా ఇంట్లో ఉండి అలా విదిలించుకు వెళ్ళిపోయిందే, నేనెంత బాధపడాలో ఆలోచించావా అంది ఆమె అలిగిన సత్యభామ మూతిపెట్టి. కళ్యాణి వచ్చి వెళ్ళిపోవడంలో అనౌచిత్యాన్ని ఎంత వివరం చేయాలో అంత వివరించడానికి ప్రయత్నించింది ఇందిర. కానీ అంతా విన్నా కూడా అతనికి ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ చెప్పేదానిలో ఏమాత్రం సబబు గోచరించలేదు. అంతగా వ్యాఖ్యానించి ఆమె అతని సానుభూతినంతా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. కానీ కృష్ణమూర్తికి కడుపులో గెలికినట్లయింది. ఏదో బాధ కలిగింది. అతడు ఒక రకంగా ఇందిరితోనూ ఆ ఇంటితోనూ బాగా పరిచయం ఉన్న నాళ్ళు లెక్కైన వ్యక్తులు గురించి ఎక్కువగా అతను ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారనేది కూడా పట్టించుకోలేదు. అసలు అతను తన గురించి తనే ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు. ఆ అవసరాన్ని కల్పించే జీవిత సమస్యలేవీ అతనికి ఎదురు కాలేదు. నిలకడగా 4 తరాల వరకు తరిగిపోని ఆస్తి, తండ్రికి ఒక్కడే కొడుకు. ఆర్జన గురించి తాపత్రయం లేదు, వ్యయం గురించి విచారం లేదు. అలాంటి కృష్ణమూర్తికి జీవిత సమస్యలు ఏముంటాయి కనుక అందంగా ఆకర్షణీయంగా నవ్విస్తూ కవ్విస్తున్న ఇందిర ఇన్నాళ్ళు అతనికి ఒక ఆటబొమ్మగా కనిపించింది. హాయిగా ఆడుకున్నాడు.
అన్నిసార్లు అక్కడికి వచ్చిపోయినా అతనికి కళ్యాణితో పరిచయం తక్కువ. కళ్యాణి గురించి ఏమిటి పిల్ల అని అతడెప్పుడూ ఆలోచించలేదు. అంత మాత్రాన కళ్యాణి గురించి అతనికి ఒక అభిప్రాయం లేకపోలేదు. ఏదో లీలగా తెలుసు. చల్లని మనిషి, మెత్తని మనసు అనిపించింది అతనికి. కళ్యాణి తండ్రి చనిపోయాడు. ఆమె దుఃఖంలో ఉంది. ఆ దుఃఖంలో వచ్చి వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయింది, సామాన్తో సహా. ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరు వెళ్ళగొట్టారు? వీళ్ళంతా ఆమెనేం చేశారు? ఒక్కసారిగా కృష్ణమూర్తికి ఇందిర, కళ్యాణి సాక్షాత్కరించారు. కేవలం బాహ్య స్వరూపంలో కాదు, వాళ్ళు అంతరంగాలు బయటపడినట్లయింది. అంతవరకు కలగలుపుగా ఉన్న ఆలోచనల నుంచి ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగినట్లయింది. మౌనంగా అర్ధరహితంగా వీధి వైపు చూస్తూ ఊరుకున్న కృష్ణమూర్తి తటాలన ఇందిర వైపు తిరిగి, నాకంతా అర్థమైంది అన్నట్లు ఉరిమినట్లు చూశాడు. ఆ చూపుతో ఆమె అదిరిపడింది. కానీ ఆ అదుటను వ్యక్తం చేయకుండానే కూర్చున్న మనిషి దిక్కున లేచి విలాసంగా ఒళ్ళు విరుచుకుని జపం విడిచి లొట్టలలో పడినట్లుంది. ఉండు, టీ తీసుకొస్తాను, చిలక కాస్త హుషారు పలుకుతుందేమో అని. కృష్ణమూర్తి ఏదో జ్ఞాపకం వచ్చి వాళ్ళ గబుక్కున లేచి నిల్చుని, వద్దిందిరా, ఇప్పుడేంటి, మధ్యాహ్నం వస్తుంటే నేను వెళ్తాను అంటూ ముందుకు నడిచాడు. అదేమిటా ఆవాటం? ఆదివారం పూట వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటావేమిటి? ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? పోన్లే, టీ తాగొద్దు, క్యారియర్ రానే వచ్చింది. ఆదివారం స్పెషల్ అయ్యర్ అవియల్ పంపించే ఉంటాడు. నీకు ఇష్టం కదూ? భోజనం చేసి ఇందిర వాక్యం పూర్తి కాకముందే అడ్డు వచ్చి, కృష్ణమూర్తి, భోజనం మరొక చోట బుక్ అయిపోయింది, ఓ ఫ్రెండ్ పిలిచాడు, అందుకే వెళ్తున్నా అన్నాడు. ఏమిటోయ్ మరీ అంత బెట్టు చేస్తున్నావు? పోనీ భోజనం చేయగానే వస్తావా? సాయంత్రం అలా ఎక్కడికైనా పోదాం అన్నది ఇందిర. ఇవాళ ఇంకా లాభం లేదు ఇందిర, అక్కడే సాయంత్రం దాకా గడిపేస్తాను అంటూ కృష్ణమూర్తి నడవగుమ్మం దాటుతుంటే ఆనందరావు ముఖం మీద నుంచి పేపర్ అడ్డం తీసి, అరే వెళ్తున్నావటోయ్, మరెప్పుడు మార్చేస్తావు మఖాం అన్నాడు. అంతవరకు జరిగిందేవి విననివాడిలా. కృష్ణమూర్తి వీధి వసారా మెట్లు దిగుతూ వెనక్కి తిరగకుండానే, ఆలోచిద్దాంలేండి, తొందరే ఉంది అంటూ రోడ్డు మీదకి నడిచేశాడు. ఎటో వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియకుండా నడిచేస్తున్న అతన్ని కాలేజీ రోడ్డు మలుపు తిరగగానే ఎవరో వీప్ మీద చరిచారు. వెనక్కి తిరిగి చూస్తే ప్రకాశం హాస్పిటల్ నుండి అడ్డదారంట వస్తున్నాడు. అలసిపోయిన విగ్రహం, మెడలో నీరసంగా వేలాడుతున్న సెతస్కోప్, వెతికినా ఎక్కడా చిరునవ్వు కనపడని దిగాలు పడిన ముఖంతో ప్రకాశం. ఇంటికెళ్ళి వస్తున్నావా అని ప్రశ్నించాడు కృష్ణమూర్తిని. కృష్ణమూర్తి అతని వైపు తేరిపార చూసి, మనిషేం ఇలా ఉన్నాడు అనుకున్నాడు. అతనికి వెంటనే కళ్యాణి జ్ఞాపకం వచ్చింది. కళ్యాణి వెళ్ళిపోవడంలో ఇతని పాత్ర ఏమిటి అని ప్రశ్నించింది కృష్ణమూర్తి మెదడు. ఈ ఆలోచనని బుర్రలో మెదులుతుండగానే ఆ ఇంటి నుండే వస్తున్నా అనేసి, అవును కానీ కళ్యాణి వాళ్ళ నాన్నగారు పోయారట కదూ అన్నాడు. తలవని తలంపుగా ఎదురైన ఈ ప్రశ్నకు మరింత బెదిరిపోయి, అదంతా జరిగి చాలా రోజులైందిలే అంటూ, ఈ మధ్యన ఎక్కడా కనపడ్డా మానేశావు, ఊళ్ళో లేవా అని అడిగాడు ప్రకాశం. అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానమైనా చెప్పకుండా మరేదో మాట్లాడుతున్న ప్రకాశం వాలకం కృష్ణమూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఊళ్ళోనే ఉన్నాను, పోనీ ఇది చెప్పు, నీకైనా తెలిసినా కళ్యాణి ఇప్పుడు ఎక్కడుంటుందో అన్నాడు కృష్ణమూర్తి. తనని చూడకుండానే వెళ్ళిపోతున్న వాణ్ణి నేరకపై పిలిచాననే ఊసురమన్నాడు ప్రకాశం. కళ్యాణి ఎక్కడుందో చెప్పు అని తనని నిలదీసి అడిగినట్లయింది. నిజానికి ఎక్కడుందో తనకే తెలీదు. ఏమని చెప్పగలడు? అతని మనసులో ఏదో పెట్టుకుని అడుగుతున్నాడని ప్రకాశానికి తెలిసింది. తానేదో నేరం చేసినట్టు, కృష్ణమూర్తి ఆరా తీయడానికి వచ్చినట్టు కనపడ్డాడు ప్రకాశం. భయంగా కంగారుగా చూస్తూ, తెలీదోయ్, ఏమిటో అనాలోచితంగా తొందరపడి వెళ్ళింది అన్నాడు. తండ్రి కూతుళ్ళో మార్గానికి ప్రకాశం ధోరణేమీ భిన్నం కాదనిపించింది కృష్ణమూర్తికి. వీళ్ళెవరి వల్ల అసలేం జరిగిందో తెలీదు. ఏదీ జరగకపోతే కళ్యాణి అలా అర్ధాంతరంగా వెళ్ళిపోదు. ఇక ప్రకాశంతో ఏం మాట్లాడినా ఫలితం శూన్యం అనుకుని, వెళ్తున్నా, పనుంది అంటూ ముందుకు జారుకున్నాడు అతను. ఇంతటితో వదిలాడంతే చాలనుకుని లాడ్జి వైపు నడిచాడు ప్రకాశం. బరువుగా అడుగులు వేస్తూ కృష్ణమూర్తి కళ్యాణి గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరు చెప్పరే? మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోలేదు కదా. అక్కడెవరున్నారు గనక కళ్యాణికి తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఆసరా లేరని ప్రకాశమే చెప్పాడు ఒకప్పుడు. అతనికి మనుష్యులను అభిమానించడమే తెలుసు, ద్వేషించడం అతని తత్వంలో లేదు. ఎలాంటి సంఘంలోనైనా నిబ్బరంగా నిండుగా కాలక్షేపం చేయగలడు. జేబులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి కనుక
అవసరానికి ఆదుకునే సహాయ బుద్ధి ఉన్నవాడు. కళ్యాణికి ఏదో అన్యాయం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఆమెకేదో చేశారు. ప్రతి ఒక్కరూ తప్పించుకునేందుకు చూస్తున్నారు అనుకునేసరికి అతనికి ఏమైందో తెలుసుకోవాలని తహతహ హెచ్చింది. తలవని తలంపుగా ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఎలా తెలుసుకోవడం? పోనీ యూనివర్సిటీకి వెళ్తే, ఆవిడ క్లాస్మేట్స్ని వాకప్ చేస్తే? ఏమైనా సరే కళ్యాణి ఉనికిని తెలుసుకుని ఒకసారి ఆమెను కలుసుకోవాలి. పట్టుదలగా బయలుదేరాడు కృష్ణమూర్తి. కాళ్ళు ఈడ్చుకుంటూ ప్రకాశం తన రూమ్కి చేరి బట్టలు మార్చుకుని నీరసంగా ఈజీ చైర్లో కూలబడ్డాడు. ఇంతలో ఇందిర వచ్చి 1 గంట అయింది, భోజనం చేద్దాం రా అని పిలిచింది. ఇదేమిటి, నువ్వు ఇంకా భోంచేయలేదు అన్నాడు ప్రకాశం. మామూలు రోజుల్లో 10 గంటలకల్లా భోజనం చేసి ఆఫీస్కి పోయే ఇందిర ఆదివారాలలో కూడా ఆ టైంకి భోజనం చేసేస్తుంది. పగటిపూట ప్రకాశం కోసం ఆగడం ఆమెకు అలవాటు లేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.